కుంభరాశి వారికి తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు. మీకు ఎలా ఉంటుంది? హెల్త్ ఎలా ఉంటుంది? 6th హౌస్ ప్లానెట్, టెంపరరీ అనారోగ్యాన్ని ఇచ్చే ప్లానెట్ చంద్రుడు ఇక్కడ కర్కాటక రాశి. కొంచెం ముక్కుకు సంబంధించి అంటే ఒక వాటర్ ఎలిమెంట్ కదా, కాబట్టి ముక్కుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నంలో. రీజన్ ఏంటి? ఈ యొక్క 6th హౌస్ ప్లానెట్కు 2.5 రోజుకు ఒక రాశి మారుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ టెంపరరీ ప్లానెట్ అయినటువంటి చంద్రుని క్యాలిక్యులేట్ చేయము, ఆయన రాశిని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. శని అంటే మీకు మీ రాశిధిపతి ఈయన. ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే ఆస్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి టెంపరరీనా క్రానికల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే టెంపరరీనే. ఈ ప్రాబ్లం నుంచి మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఈ సొల్యూషన్ తోటి మీరు ముందు దూసుకెళ్ళగలుగుతారు. శ్వాసను మీరు ఛాతికి ఆస్మాను కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాణాయామం చేయాలంటే చూడండి, ఛాతిని గమనించండి. ఇలా శూన్య ముద్రలో కూర్చొని శ్వాస ఇలా రాకూడదు. ఇలా సౌండ్ రాకూడదు. నెమలి వీక తెచ్చి ముక్కు దగ్గర పడితే కదలనేంత నెమ్మదిగా కదిలేంత శ్వాస నడవాలి. దీర్ఘ శ్వాస తీసుకోవాలి, దీర్ఘ శ్వాస విసర్జించాలి. శ్వాసను కూడాను 1:2:3 రేషియోలో తీసుకోకూడదు. మనకు చెట్లల్లో ఎలాంటి సెన్సర్ ఉంది? మనమంతా ప్రకృతిలో ఉన్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు మనకు ఆధార ఋషులు, దైవాలు. ఆ చెట్లల్లో కిరణజన్య సంయోగ క్రియ 8 అవర్స్, ఆక్సిజన్ వదలడం 8 అవర్స్, కార్బన్ డైఆక్సైడ్ వదలడం 8 అవర్స్. మనకు కూడాను అలాగే ఉంటుంది. ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వటానికి ప్రాణాయామం ఇలా చేసుకోవాలి. 3 అంకె నిలబెట్టి శ్వాస తీసుకునేటప్పుడు తీసుకోవాలి. బ్యాలెన్స్ చేసినప్పుడు 3 అంకె 1 2 3, శ్వాస విసర్జించేటప్పుడు 1 2 3, తీసుకోవడం 1 2 3, బంధించడం 1 2 3, విసర్జించడం 1 2 3. ఇలా చేయడం మూలంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు క్లియర్ అయిపోతాయి. ఆస్మా తగ్గుముఖం పడుతుంది. అలాగే మనకు గాయత్రి మంత్ర ప్రాణాయామం కూడా ఎంతో ఉపకారంగా ఉంటుంది. ఈ యొక్క నాజిల్ సపోర్ట్ లేకుండా నేను చేస్తాను. మీరు నాజిల్ సపోర్ట్తో చేసుకోండి, ఫింగర్ సపోర్ట్తో చేసుకోండి. ఎడమ ముక్కుతో తీసుకోండి, కుడి ముక్కుతో వదలండి. కుడి ముక్కుతో తీసుకోండి, ఎడమ ముక్కుతో విసర్జించండి. ఎడమ ముక్కుతో తీసుకోండి, కుడి ముక్కుతో విసర్జించండి. కుడి ముక్కుతో తీసుకోండి, ఎడమ ముక్కుతో విసర్జించండి. ఇలా చేయడం మూలంగా ఛాతికి అలాగే నెమ్మదిగా శ్వాస తీసుకోవడం మూలంగా కంట్రోల్ ఏర్పడుతుంది. ప్రాణాయామం యొక్క కంట్రోల్ ఏర్పడుతుంది. ఈ సంఖ్యా పరిమాణంగా తీసుకొని చేయండి. అలాగే గాయత్రి మంత్రంతో కూడా చేయొచ్చు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను వితౌట్ ఫింగర్ సపోర్ట్తో శ్వాస చేస్తాను. అలాగే స్కల్ బ్రీత్ కూడా చేస్తాను. బ్రహ్మరంధ్రం నుండి ఎలా శ్వాస తీసుకోవాలో కూడా నేను తీసుకోగలను. ఇవన్నీ కూడా మీకు యోగాలో జాయిన్ అయ్యాక నేర్పించగలుగుతాను. అన్నీ బాగున్నాయి. కుంభరాశి వారికి అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంది. మనకి ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది. దీని నుంచి మీరు బయటపడగలరు. అనారోగ్యంతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ. ఉద్యోగంలో తీసుకున్నట్లయితే మీకు 10th హౌస్ ప్లానెట్ వచ్చేసి కుజుడు, ఈయన వచ్చేసి మీకు 5th హౌస్లో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బంది, కొంచెం టెన్షన్ ఉంటుంది. పర్వాలేదు, గెటాన్ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మీకు ఈయన తృతీయాధిపతి, అలాగే దశమాధిపతి కాబట్టి, ఉద్యోగస్థానాధిపతి కాబట్టి ఈయన మీకు షష్టం 6లో ఉన్నారు. 6లో ఉండడం కొంచెం శుభకరమే. చక్కగా మంచి ఫలితాలను ఇవ్వటానికి బుధుడు మీకు సహకరిస్తాడు. అన్ని విధాలా బాగుంటుంది కుంభరాశి వారికి.
మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. అలాగే శనికి ఈ యొక్క దశరథ కృత శని స్తోత్రం ఉంటుంది. ఇది చదవగలిగినట్లయితే మీకు చక్కగా దోష నివారణ జరుగుతుంది. చక్కని జీవితాన్ని మీరు ఫ్రూట్ఫుల్ అందించగలరు. ఈ యొక్క జాతకం అనేది మీపై 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని మార్చే దశలు మీ లగ్నాన్ని బట్టి, మీ దశలను బట్టి మీకు మంత్రము, జపము, హోమము, యోగ సాధన ఇవ్వగలను గమనించగలరు. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.